జిల్లా స్థాయి పీఎం శ్రీ క్రీడా పోటీల్లో టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఖోఖో పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు గౌరవం తెచ్చారు. అలాగే 100 మీటర్ల పరుగు పందెంలో హర్షిత ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా డివైఎస్ఓ చిత్ర రఘు, మండల విద్యాశాఖ అధికారి సుధాకర్, పీడీ చాగంటి ఆనంద్, పాఠశాల సిబ్బంది విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. ఆడాలి. ఈ రెండిట్లలో మనం మెరుగ్గా ఉంటే మన యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది మారిపోతుంది. అదేవిధంగా మన పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ చెప్పేటువంటి చదువుకు కానీ మరి క్రీడలకు కానీ అప్పుడు సార్థకత ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా డిసిప్లిన్తో కూడినటువంటి ఆటలు, డిసిప్లిన్తో కూడినటువంటి చదువు అనేటువంటిది చాలా మంచిగా ఉండాలి. ఈ డిసిప్లిన్ అనేటువంటిది నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అదే మనల్ని జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్కూల్ లెవెల్ లోపల మనం పంజరంలో చిలుకలాగా మనల్ని చిలుకలాగా మరి ఇక్కడ నుండి టీచర్స్ అందరూ కూడా మనం చూస్తూ ఉంటారు, మీ మీద శ్రద్ధ పెడతా ఉంటారు, మంచి చిలుకలాగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అదే మనం ఇంటర్మీడియట్ బయటికి పోయిన తర్వాత ఏమవుతుంది, మనం పంజరంలో ఉన్న కాకుండా మనం ఎగిరిపోతూ ఉంటాము. కాబట్టి అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడనే మనం అన్నీ నేర్చుకుంటే బయటకు వెళ్ళిన తర్వాత అవన్నీ ఏది మంచి ఏది చెడు అనేటువంటిది, ఏది కష్టము ఏది సుఖం అనేటువంటిది మనకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా టీచర్ చెప్పేటువంటి చదువు క్రీడలన్నీ కూడా నేర్చుకొని మరి పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు సంబరపడతాడంటే ఒక క్రీడాకారుడు కానీ ఒక విద్యార్థి కానీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే ఆ యొక్క మన ఉపాధ్యాయునికి కానీ ఈ యొక్క ఫిజికల్ డైరెక్టర్ కానీ పేరు వస్తుంది. ఇప్పుడు నా స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు భూపాలపల్లి జిల్లా లోపల మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. నేను 96 నుండి కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ప్రతి రంగం లోపల ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఎప్పుడైనా కలిస్తే సార్ నేను ఇక్కడ బ్యాంకులో చేస్తున్నాను, ఒకసారి నేను స్టేషన్ కనుపూర్లో చేస్తుంటే మాకు సెన్సస్ డ్యూటీ మరి అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ పడితే ఆ అమ్మాయి ఎంఆర్ఓ అయిందట, ఆమె నా దగ్గరకు వచ్చి సార్ అనేది కొంచెము అట్లా అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినాను. అంటే హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పినటువంటి విద్యార్థులు ఒక ఉన్నత స్థాయికి వస్తే ఆ ఫీలింగే వేరు. అంతేగాని ఈ యొక్క ఉపాధ్యాయులకు కానీ టీచర్స్ కానీ మీరు ఇచ్చేటువంటిది ఏముండదు.